హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు చూపించే రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ. పుదీనా ఒక కట్ట తీసుకొని శుభ్రం కడిగి ఆరబెట్టుకోవాలి. జల్లెడ గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ వెళ్ళిపోయినాక తర్వాత ఒక కళాయి పెట్టుకుని స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేపుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకొని పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని అలాగే టమాటా కూడా బాగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి. కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఒక కట్ట పుదీనాకి ఒక 10-15 పచ్చిమిరపకాయలు పడతాయి. అలాగే మనం టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఇప్పుడు అవి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ సరిపోతే ఏం లేదు, సరిపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పుదీనా కూడా మొత్తం అందులో వేసి బాగా మగ్గించుకోవాలి. పుదీనాలో ఉంచి వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన దాకా మనం మగ్గించుకొని తర్వాత డ్రై అయిన తర్వాత తీసుకోవాలి. అలాగే నేను వీడియోస్ పెట్టడం చాలా వరకు తగ్గించానండి. హెల్త్ బాగోలేదు, అందులో మాకు ఫ్లడ్స్ వచ్చాయి కదా, దాని కారణంగా నేను వీడియోస్ కుదరలేదు. అలాగే ఇప్పుడు ఇది బాగా వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత బాగా మనం దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మొత్తాన్ని చల్లార్చి బాగా ఒక జార్ తీసుకొని అందులోకి ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి, అలాగే పుదీనా, టమాటాలు, అలాగే నేను ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే మొత్తం అందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకొని బాగా మెత్తగా కాదండి, మరీ మెత్తగా చేసుకోమాకండి. కొంచెం కచ్చా పిచ్చిగా ఉంటేనే బాగుంటుందండి, మరీ పేస్ట్లా చేసుకుంటే బాగోదు. ఇప్పుడు అవన్నీ అందులో వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మనం దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం దీన్ని తాలింపుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ముందు టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అలాగే సాల్ట్ వేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, టమాటాలు వేసాం కదండి, చింతపండు కూడా వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, మరీ ఎక్కువ కాదండి, కొంచెం. ఎందుకంటే మనం టమాటాలు వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మొత్తం ఒకసారి జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. మరి నేను అయితే 1 టీ స్పూన్ వేసి 1/2 స్పూన్ వేసాను. ఫస్ట్ అవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పుదీనా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇన్ని రోజులు హెల్త్ బాగోక మాకు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన కారణంగా వీడియోస్ పెట్టడం కుదరలేదండి. అలాగే మమ్మల్ని ఈ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మెత్తగా పట్టిన తర్వాత మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూను జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని పచ్చెనపప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని కొంచెం మనం అది పచ్చడి అంతా దాంట్లో కలిపేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా పుదీనా చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ subscribe to my channel. Thank you.